ప్రైజ్ ద లార్డ్. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని అందరూ గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనం కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి మేమంత జాగ్రత్తగా, అంత భద్రంగా నా ప్రభా, అంత ప్రశాంతంగా పడుకొని ఈ నూతన దినంలో క్షేమంగా మేల్కొన్నామంటే అది మా గొప్పతనము, మేం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు ప్రభా. మీ కృప, మీ కృప, మీ దయ, మీ జాలి, మీ తోడు మాకు ఉండబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, రాత్రంతా నా తండ్రి మీరు కొనకకుండా, నిద్రపోకుండా మమ్మల్ని భద్రపరచడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా. మరి కంటి మీద కునుకు కూడా వేయకుండా, కనురెప్ప పాటున కూడా నా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టకుండా నా తండ్రి అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం కదా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అయినా సరే మా మీద మీ దృష్టి, మీ ధ్యాస మా మీద ఉంచిన ప్రభా. మాకంత భద్రత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. ఎవరిస్తారయ్యా అంత భద్రత? ఎవరు చూసుకుంటారయ్యా అంత జాగ్రత్తగా? మా తల్లిదండ్రులు చూసుకోలేరు, మా బంధువులు చూడలేరు, మా స్నేహితులు ఎవ్వరూ కూడా అంత జాగ్రత్తగా చూసుకోలేరు ప్రభా. మరి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే మరి ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మొదట ప్రతి ఒక్కరి చూపు, ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి ధ్యాస, ప్రతి ఒక్కరి మనసంతా నా తండ్రి వారి ఇంటిలో ఉన్న, వారిలో ఉన్న ఆ సమస్యల గురించి, వారి గృహాల్లో ఉన్న సమస్యల గురించి, సమస్యల వైపు వాళ్ళు చూడనివ్వద్దు తండ్రి. సమస్యల వైపు మా మనసు ఉండనివ్వద్దు తండ్రి. మీ వైపే ఉండాలి, మీ మీదే ఆనుకోవాలి. నా తండ్రికి దగ్గరైతే చాలు, ఇక నా సమస్యలు ఆయనే చూసుకుంటాడు. తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటమే కదా తండ్రి కోరుకుంటుంది. నన్నేమన్నా 50 కిలోల బరువు మొయ్యమని చెప్పాడా? లేదు కదా. మాట చొప్పున, మాటకు లోబడి జీవించమన్నాడు. అదే కదా. అది కూడా నేను చేయలేకపోతే ఇక వ్యర్థమే కదా, నా జీవితం వేస్టే కదా అని ప్రతి ఒక్కరు తెలివిగా ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మరి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు ప్రభా. వెర్రివాళ్ళమే నా తండ్రి నిజంగా. మరి మేము అంత గొప్ప గొప్ప జాబులు, అంత మంచి మంచి బిజినెస్ మేము నడుపుతున్నాం, కానీ అసలు మీకు దగ్గర అవ్వడానికి మేమేం చేయాలి? అసలు మీతో పాటు పరలోక రాజ్యంలో మేము ఉండాలంటే మేము ఎలా జీవించాలి గ్రహించలేని వెర్రి వాళ్ళమైపోయాం ప్రభా. క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మా వెర్రితనాన్ని ప్రభా గ్రహించగల దేవా, మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా. మరి ఎంత సంపాదించి ఎంత చేసినా ఒకానొక రోజు అదంతా వ్యర్థమే కదా. అసలు శాశ్వతమైన రాజ్యం నా తండ్రి దగ్గర ఉంది కదా. ఆ ప్లేస్ అదే కదా, అక్కడే కదా నేను ఉండాలి. అక్కడ ఉండాల్సిన నేను ఇక్కడ జాగ్రత్తగా నడుచుకుంటే చాలు కదా. తండ్రితో పాటు నేను ఉంటాను. నాకైతే అర్హత లేదు. అయినా సరే తండ్రి నా మీద కూడా జాలిపడి నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించాడు కదా అని ప్రతి ఒక్కరు గ్రహించే తెలివి, జ్ఞానాన్ని, హృదయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. మరి వారు చేసే పని ప్రతిదీ ప్రభా మరి మీకు అప్పగించి చేసేలా మీ కృప అనుగ్రహించండి. మేము చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మరి ఎవరైతే ప్రభా మరి బిడ్డల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎటువంటి ప్రభా ప్రమాదాలు కానీ, ఎటువంటి
ఆటుపోట్లు గాని ఎటువంటి లోటు గాని వాళ్ళకి రాకుండా నా తండ్రి మీరే బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని అడుగుచున్నాం ప్రభా. మీ హస్తాల్లో పెట్టిన తర్వాత ఇక బిడ్డల గురించి మాకు చింత అనేది లేకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా, విశ్వాసాన్ని ఇవ్వండి, స్థిరమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇవ్వండి. ఒక సమస్య గురించి నా తండ్రి దగ్గర పెట్టాను, ఖచ్చితంగా నా తండ్రి సమస్యను పరిష్కరిస్తాడు. నేను కరెక్ట్గా ఉంటే చాలు నా తండ్రి నా గృహంలోకి సమస్య తీసుకురానివ్వడు అని ప్రతి ఒక్కరు గ్రహించే తెలివి జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి ఎలా ఎవరైతే ప్రభా మరి వాళ్ళ బ్రదర్ మనసు మారాలని, మరి మారు మనసు పొందాలని, లోకాన్ని విడిచిపెట్టి మీ వైపు తిరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో తండ్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డతో మీరు మాట్లాడి మరి ఆ బిడ్డ హృదయాన్ని మార్చిన ప్రభా, మీ దగ్గరకు వచ్చే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. లోకాన్ని అసహించుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా. అలాగే ప్రభా ఇంకా మీలో ఇంకా నాటబడాలని, అంటుకట్టుకొని మీతో ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి ఆ బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రభా ఎవరైతే ఇంకా మీకు దగ్గర అవ్వాలని, మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండాలని ఎవరైతే మనస్ఫూర్తిగా ఆశ కలిగి ఉన్నారో తండ్రి, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఆలోచనలు మీకు తెలిసే ఉన్నాయి నా తండ్రి. నిజంగా ఎవరైతే మీకు అంటుకట్టుకొని మీతోనే ఉండాలని ఎవరైతే నిజంగా కోరుకుంటున్నారో వారి హృదయాలను ప్రభా మీరు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. లోకాన్ని అసహించుకునే హృదయం బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మరి మీతో మాట్లాడితే మరి బిడ్డలకు సంతోషం, ధైర్యం అనేది వాళ్ళు కలిగి ఉంటారని గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ మీదే వాళ్ళ ధ్యాస ఉండాలి. వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఇంకా ఏ ఏ సమస్యలతో బిడ్డలు ఉన్నారో నా తండ్రి, సమస్యల వైపు మా మైండ్ మా హృదయం అనేది మా మనసు ఉండకుండా ఆ సమస్యలు తీర్చగల శక్తి గల తండ్రి మీ వైపే చూసే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మీ నుంచి దూరం చేసే తెలివి జ్ఞానం మాకొద్దు నా తండ్రి. మరి మేము ఎంత సంపాదించి ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత గొప్ప శాలరీ మేము సంపాదిస్తున్నా కూడా, ఎంత మంచి బిజినెస్ మేము రన్ చేస్తున్నా కూడా, ఎన్ని ప్రాఫిట్స్ మేము పొందుకున్నా కూడా అదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం, నా తెలివే కదా అని గర్వించే హృదయం, అహంకారం అనేది మా దగ్గరికి రానివ్వద్దు ప్రభా. ఇదంతా నా తండ్రి కృప. నేను ఎంత సంపాదించినా, ఎంత మంచి జాబ్ కొట్టేసినా, ఎంత పొజిషన్లో, ఎంత గొప్ప స్థానంలో నేనున్నా కూడా అదంతా నా సొంత తెలివి కానే కాదు. కేవలం దేవుని కృప, కేవలం నా తండ్రి నా మీద జాలిపడి నాకిచ్చిన ఆ ఉద్యోగం ఇది అని ప్రతి క్షణం కూడా మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలనే మాకు ఇవ్వండి ప్రభా. మెత్తటి మనసులు కరిగించేసేయండి, కఠినమైన హృదయాలు కరిగించే మెత్తటి మనసును మీరు మాకు ఇవ్వండి. సాత్వికమైన మనసు మీరు మాకు ఇవ్వండి, సున్నితమైన మనసును మీరు మాకు ఇవ్వండి, ఓర్పు సహనాన్ని మీరు మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం ప్రభా. మా ధ్యాస, మా దృష్టి అంతా మా సమస్యల మీద కాదు తండ్రి, మీ మీదే ఉంచాలి నా తండ్రి. నా తండ్రికి నేను దగ్గరైతే చాలు, నా తండ్రి వైపు చూస్తే చాలు, నా తండ్రికి అప్పగించే చెప్పక్కర్లేదు, నా తండ్రి వైపు నేను చూస్తే చాలు, నా తండ్రి చూసుకుంటాడు అనే నమ్మకం, విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతున్నారు, మరి భుజం నొప్పితో బాధపడుతున్నారు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు, పక్షవాతంతో బాధపడుతున్నారు, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇంకా ఎన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా. ముందు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళంతట వాళ్ళ నోటితో పశ్చాత్తాపపడి కన్నీటితో మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా మీరే ఇవ్వమని అడుగుచున్నాం. నేను చెప్తే వాళ్ళు వినరు ప్రభా, మేము చెప్తే వాళ్ళు మా మాట వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేస్తారు తండ్రి. ఆ హృదయాన్ని మీరు ఇవ్వండి. పశ్చాత్తాపపడే హృదయం మొదట వాళ్ళకి ఇచ్చి వాళ్ళకున్న అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం. ఎవరైతే త్రాగుడికి బానిసైపోయారు, ఎవరైతే లోకంలో పడిపోయి వ్యసనాలకు దగ్గర ఈ వ్యసనాల్లోనే జీవిస్తున్నారు, వారందరినీ ఒక్కసారి మీరు చూడండి తండ్రి. ఆ వ్యసనాలకి
దూరంగా ఉండే హృదయాన్ని ఇవ్వండి. ఆ త్రాగుడికి బానిసైన వాళ్ళని, ఆ త్రాగుడిని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబంలో శాంతి సమాధానం లేదు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, అప్పులు అయిపోయాయి, అప్పులు తీరే దారి లేదు అని ఎంతమంది అయితే బాధపడుతున్నారు. మొదట వారు మీ వైపు తిరిగే హృదయాన్ని వారికి ఇచ్చి, వారు చేసిన తప్పులన్నీ మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి హృదయాన్ని వారికిచ్చి, వారికి ఉన్న సమస్యలను మీరే పరిష్కరించమని అడుగుచున్నాం ప్రభువా. మిమ్మల్ని అడిగే అర్హత నాకైతే లేదు తండ్రి, అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు ప్రభువా. మరి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరే తాకండి నా తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడండి, వారికి మీ ఎడల భయము భక్తి కలిగించండి ప్రభువా. ప్రార్థన అయితే చేస్తున్నాం, బైబుల్ చదువుతున్నాం, కానీ మీ మాట ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలుసుకోలేని వెర్రి వాళ్ళం అయిపోయాం ప్రభువా. ఈ లోక ఘనతే శాశ్వతం అనుకుంటున్నాం, ఈ లోకంలో ఉన్న మాకున్న ఆస్తిపాస్తులే శాశ్వతమని మేము అలా ఆలోచిస్తున్నాం వెర్రి వాళ్ళలాగా. కానీ ఎంత సంపాదించి, ఎంత చేసినా, ఎంత సమకూర్చుకున్నా అదంతా ఒకానొక రోజు అదంతా విడిచిపెట్టి రావాల్సిందే కదా, పోవాల్సిందే కదా అని గ్రహించలేని వెర్రి వాళ్ళమైపోయాం తండ్రి. మా వెర్రితనాన్ని గ్రహించే దేవా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, ఒక్కసారి బిడ్డల హృదయాలు మా హృదయాల్లోకి రండి. అశాశ్వతమైన ఈలోక అవసరాల మీద ఉన్న మా మనసుని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. శాశ్వతమైన మీ వైపు తిరిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా, ఎవరెవరైతే మరణించి ఉన్నారు, బిడ్డలు మరి ప్రభా, బిడ్డల్ని పోగొట్టుకుని ఉన్నారు, వాళ్ళ బంధువులను పోగొట్టుకుని ఉన్నారు, వారి ఇంటి సభ్యుల్ని పోగొట్టుకుని ఉన్నారు, కోల్పోయి ఉన్నారు నా తండ్రి, వారందరికీ మీరే ఓదార్పునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి దగ్గరికే కదా వాళ్ళు వెళ్ళింది, మరి వాళ్ళు వెళ్ళిపోయారని మేమెందుకు భయపడాలి, బాధపడాలి? రేపొక రోజు మేము కూడా వెళ్ళి వాళ్ళను కలుసుకుంటాం కదా, నా తండ్రి దగ్గర భద్రంగా ఉంటారు, ఏ బాధ, ఏ అనారోగ్యం లేకుండా. మేమెందుకు బాధపడాలి అనే ప్రతి ఒక్కరికి హృదయాన్ని ప్రభా మీరే మార్చండి తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మరి నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను కదా అని ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి ఆ కుటుంబాలను ఓదార్చమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఎవరెవరైతే చదువుకుంటున్నారో వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడొద్దు, మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి మీద నేను ఆధారపడితే చాలు, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే చాలు. తెలివి జ్ఞానం తండ్రి దగ్గరే ఉన్నాయి కదా, తండ్రి నాతో ఉంటే నేను ఎంత టఫ్ ఎగ్జామ్ అయినా సరే చాలా ఈజీగా రాయగలుగుతాను కదా అని గ్రహించే, ఆలోచించే తెలివిని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. గర్భఫలాల కోసం చూసేవాళ్ళ ప్రభా, మనుషులు ఎన్ని నిందలైనా వేయనివ్వండి, ఎన్ని మాటలు అవమానకరంగా మాట్లాడినా పర్వాలేదు, నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రికి నేను అప్పగించాను, ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భఫలాన్ని నాకు ఇస్తాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కదా, ఆ బహుమానం పొందుకునే అర్హత అయితే నాకు లేదు, అయినా సరే జాలిగల తండ్రి ఖచ్చితంగా నాకు కూడా ఆ బహుమానం ఇస్తాడు. దానికన్నా ముందు నేను నా తండ్రి మాట చూపున నేను నడుచుకుంటే చాలు, మనుషుల వైపు నేను చూడను. మనుషుల మీద ఆధారపడితే అది ఆ బాధ ఎంత భయంకరంగా ఉండిద్దో, ఆ అవమానం ఎంత ఘోరంగా ఉండిద్దో నాకు తెలుసు. నేను భరించాను, అది నేను ఆ పరిస్థితి నేను చూశాను. కానీ మనుషుల వైపు నేను చూడను. నా తండ్రి నన్ను బాధ పెట్టడు, నా తండ్రి నన్ను పడనివ్వడు, నా తండ్రి నన్ను అవమానపరచడు, నా తండ్రి నాకు ధైర్యం ఇస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడు అని మనుషుల వైపు చూసే హృదయాన్ని వారికి తీసివేసి మీ మీదే ఆనుకునే హృదయాన్ని, ఆలోచనని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభు, ఎవరైతే వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఒకవేళ వివాహం అది కన్ఫామ్ అయినా కూడా వివాహం దగ్గర దాకా వచ్చి మరలా ఆగిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో ఆ సిస్టర్ని ఒక్కసారి దర్శించండి, ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా, నేనున్నాను కదా తల్లి, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు భయపడుతున్నావు? వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని నేనే కదా చెప్పాను. లోకం వైపు, మనుషుల వైపు నువ్వెందుకు చూస్తున్నావు? నాకు తెలుసు కదా నీకు ఎప్పుడు ఎవరిని జతపరచాలో నీతో నాకు తెలుసు కదా తల్లి, నువ్వు బాధపడొద్దు అని ఒక్క మాట మీరు మాట్లాడితే బిడ్డలు ధైర్యం తెచ్చుకుంటారు, సంతోషంగా ఉంటారు. మీరు మాకిచ్చిన ఈ జీవితాన్ని దుఃఖం విచారంతో కాకుండా సంతోషం ఆనందంతో గంతులు వేస్తా
ఎలా జీవించాలో ప్రభా మీరే కృప చూపించి మాకు నేర్పించండి తండ్రి. అలాగే ప్రభా మరి డిగ్రీ అయితే కంప్లీట్ అయిందక్క, కానీ జాబ్ అయితే లేదక్క. అందరూ చేస్తున్నారు నాతో పాటు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అందరూ అలా అడుగుతుంటే, అందరూ అవమానపరుస్తుంటే ఎంతో బాధగా ఉంది అని బాధపడుతున్న సిస్టర్ వైపు మీరు చూడండి. ఆమెతో మీరు మాట్లాడండి. అమ్మా, నువ్వు మనుషుల వైపు నువ్వు చూడొద్దు తల్లి, నేనున్నాను. ఇక్కడ దాకా తెచ్చిన నిన్ను ఇక నుంచి ముందుకు నేను తీసుకెళ్లలేనా? ఇక్కడ దాకా చదివించిన నీకు ఉద్యోగాన్ని నేను చూపించలేనా? ఇక్కడ దాకా నిన్ను పెంచిన నేను ఇక ముందు నీకు వివాహం చేయలేనా అని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నేను చెప్తే వాళ్ళకు ధైర్యం పొందుకోలేరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకు ధైర్యం వస్తుంది. సంతోషంగా వాళ్ళు జీవించాలి, ఆనందంగా. మీరు ఇవ్వబోయే బహుమానం అందుకోబోతున్నాను, నా తండ్రి నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని సంతోషంగా, చిన్నపిల్లలు ఎలాగైతే ప్రభా మరి తల్లిదండ్రులని అడిగిన తర్వాత అది మా అమ్మ నాకు తీసుకురాబోతుంది, నాకు కొనిపెడుతుంది అని ముందే సంతోషంగా ఎలా ఉంటారో అలాంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి, మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా, ఇన్ని సంవత్సరాలు కాపాడిన తండ్రి ఇక నుంచి కాపాడడా, ఇక్కడ దాకా తెచ్చిన తండ్రి ఇక ముందు నన్ను పోషించడా అని ప్రతి ఒక్కరు గ్రహించి ధైర్యాన్ని తెచ్చుకొని సంతోషంగా, ప్రతి ఒక్కరి హృదయంలో సంతోషమే ఉండాలి, కానీ దుఃఖం అనేది రాకుండా చేయండి ప్రభా. అలాగే బిడ్డలు, యవనస్తులు మాట వినట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఒక్కసారి వారిని దర్శించండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మొదట వాళ్ళకి ఓర్పు, సహనాన్ని ఇవ్వండి. మీ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డల్లో ఉంచిన ప్రభా మరి వారికి ఉన్న ఆ బిడ్డల ప్రభా మీరే మార్చండి, వారి బిడ్డల్ని మీరే మార్చండి. వాళ్ళు చెప్తే, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు మాట వినరు ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాట వింటారు, ఆలోచిస్తారు. ఆ మారు మనసు మీరే బిడ్డలకు దయచేసి వారి తల్లిదండ్రుల ఎడల వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ప్రవర్తించి వాళ్ళని ఎంత బాధ పెట్టారు, వాళ్ళంతటి వాళ్ళే గ్రహించి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా బలము, మా శక్తి, మా తెలివితేటలతో ఏ పని చేసినా అది జరగదు, అవ్వదు ప్రభా, కంప్లీట్ కాదు. కానీ మీరు మాకు తోడుగా ఉండి అది ఎలా చేయాలో మీరు మాకు నేర్పిస్తేనే అది జరుగుతుంది, అది సక్సెస్ అవుతుంది తండ్రి. మీ మీదే ఆధారపడేలా మీ కృప అనుగ్రహించమని. మనుషుల వైపు మేము చూడొద్దు ప్రభా, లోకం వైపు మేము చూసుకోకుండా మీ వైపే, మీ అడుగు జాడల్లోని మేము నడుచుకునేలా మీ కృప అనుగ్రహించమని. మరి మీ మనసు నొచ్చుకునే పని చేసే మనసు మాకు రానివ్వద్దు. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు వద్దే వద్దు నా తండ్రి. మీకు దగ్గరయ్యే తెలివి మాకు అనుగ్రహించమని. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.